హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి చాంప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ చూసామండి. ఇది ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ అంటే తెలుగు మీడియం వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అంటే ఇంగ్లీష్కి తెలుగు మీడియంకి టర్మినాలజీ జస్ట్ మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది, కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. బోత్ తెలుగు మీడియం వాళ్ళు కూడా చూడొచ్చు. సో చూద్దామండి. ఫస్ట్ బిట్ వచ్చేసి, ఇఫ్ ఎన్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఈజ్ లిబరల్లీ ఇరిగేటెడ్ ఫర్ ఏ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ లైక్లీ టు ఫేస్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ సెలినిటీ. అంటే ఒక పొలాన్ని కంటిన్యూస్గా ఇరిగేషన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ సెలినిటీ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి, ఇన్నోవేటివ్ రెమెడీ ఫర్ ప్లాస్టిక్ వేస్ట్. ప్లాస్టిక్ వేస్ట్కి ఒక ఇన్నోవేటివ్ రెమెడీ ఏంటంటే పాలీబ్లెండ్. ఈ పాలీబ్లెండ్ అంటే ఏంటంటే, పాలీబ్లెండ్ ఈజ్ ఏ ఫైన్ పౌడర్ ఆఫ్ రీసైకిల్డ్ మోడిఫైడ్ ప్లాస్టిక్ హ్యాస్ ప్రూవ్ టు బి ఏ గుడ్ మెటీరియల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్. మనము ప్లాస్టిక్తో రోడ్స్ నిర్మించారు అని వింటుంటాం న్యూస్లోన. అంటే ఎలాగంటే ఇదే పాలీబ్లెండ్ అంటారు అనమాట. ఆ ప్లాస్టిక్ని ఫైన్ పౌడర్ చేసి, ఆ రీసైకిల్డ్ ప్లాస్టిక్ని ఫైన్ పౌడర్గా చేసి యూజ్ చేసి దాన్ని పాలీబ్లెండ్ అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి, ది ఎర్త్ సమ్మిట్ held in Rio de Janeiro in 1992 was called for conservation of biodiversity and sustainable utilization of benefits. Okay, ఇది అందరికి తెలిసిందే. Which organism would be most severely affected by the presence of pesticides that can become biologically magnified in a given ecosystem? అంటే ఎక్కువ పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల ఎకోసిస్టంలో ఏమవుతుందంటే ఈ టాప్ ప్రెడేటర్స్ అనేవి బాగా ఎఫెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఫిషెస్ ఇన్ ఏ యూట్రోఫిక్ లేక్ ఈస్ డెడ్ డ్యూ టు ఆక్సిజన్. ఈ యూట్రోఫికేషన్ వల్ల ఏమవుతుందంటే పైన లేయర్ మొత్తం కంప్లీట్గా కవర్ అయిపోతుంది ప్లాంట్స్తో కానీ ఆల్గేతో కానీ. దీంతో కంప్లీట్గా కవర్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే సన్లైట్ అనేది లోపలికి వెళ్ళదు. ఆ లోపలికి వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది లోపల ఉండే ఫిషెస్కి అందదు. దీనివల్ల ఫిషెస్ ఏమవుతాయి అంటే చనిపోతాయి. వరల్డ్ ఓజోన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 16th September ఎవ్రీ ఇయర్. ఓకేనా. ద చిప్కో మూమెంట్ ఆఫ్ గార్వాల్ హిమాలయాస్ ఇన్ విచ్ local women showed enormous bravery in protecting trees from the hacks of contractors by hugging them in 1974. చిప్కో ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే 1974. గంగా యాక్షన్ ప్లాన్ అండ్ యమునా యాక్షన్ ప్లాన్ హ్యాడ్ బీన్ ఇనిషియేటెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. గుర్తుపెట్టుకోలే, ఈ గంగా యాక్షన్ ప్లాన్ అండ్ అలాగే యమునా యాక్షన్ ప్లాన్ వచ్చేసి ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్స్. 3 Mile ఐలాండ్ ఈజ్ రిలేటెడ్ టు రేడియో యాక్టివ్ పొల్యూషన్. గుర్తుపెట్టుకోండి, 3 Mile ఐలాండ్ అనేది దేనికి సంబంధించినది అంటే రేడియో యాక్టివ్ పొల్యూషన్కి సంబంధించినది. ఇఫ్ ఏ వాటర్ బాడీ హ్యావ్ హై అమౌంట్ ఆఫ్ డిడిటి, ఇట్స్ బిఓడి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ విల్ నాట్ ఎఫెక్ట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కెటిల్ ranches are known to cause acute greenhouse effect. This is due to methanogenic bacteria in the rumen. కెటిల్ వల్ల ఏమవుతుందంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కూడా కొద్దిగా ఉంటుంది. కెటిల్ ఏం చేస్తుందంటే మీథేన్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాయి కెటిల్స్, కాబట్టి ఈ కెటిల్ వల్ల కూడా మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. బ్లాక్ ఫుట్ డిసీజెస్ కాజ్డ్ డ్యూ టు ఏ పొల్యూషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ as consequence of increased seepage of arsenic. బ్లాక్ ఫుడ్ డిసీజెస్ అనేది గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కావడం. గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అంటే దేంతో పొల్యూషన్ అంటే ఆర్సెనిక్తో. గ్రౌండ్ వాటర్ వచ్చేసి ఆర్సెనిక్తో పొల్యూషన్ కావడం వల్ల ఈ బ్లాక్ ఫుడ్ డిసీజెస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి, ఓజోన్ లేయర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ స్ట్రాటోస్పియర్. స్ట్రాటో ఆవరణము. Phenomenon involved in increasing the concentration of non-degradable pollutants in a trophic level of an ecosystem is called biomagnification. ఈ biomagnification అంటే ఏంటంటే ఇంక్రీజింగ్ ఇన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ నాన్ డిగ్రేడబుల్ పొల్యూటెంట్స్. అంటే పొల్యూటెంట్స్ అనేవి అక్యుములేట్ అయిపోతాయి అనమాట. అలాగే దాని కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే మ్యాగ్నిఫై అవుతుంది. దీన్ని ఏమంటామంటే బయోమాగ్నిఫికేషన్ అంటాం అనమాట. The highest DDT concentration in aquatic food chain shall occur in seagull.
A lake which is rich in organic waste more result in mortality of fish due to lack of oxygen. ఇందాక చెప్పుకున్నాం మనము యూట్రోఫికేషన్. దీన్నే యూట్రోఫికేషన్ అంటారు. యూట్రోఫికేషన్ వల్ల ఏమవుతుందంటే డెప్త్లో లోపల ఉన్న ఫిషెస్కి, లోపల ఉన్న ఆర్గానిజమ్స్కి ఆక్సిజన్ అనేది సప్లై కాదు, ఫోటోసింథసిస్ జరుపుకోలేవు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డిప్లేషన్ ఆఫ్ విచ్ గ్యాస్ ఇన్ ది అట్మాస్ఫియర్ కెన్ లీడ్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ ఇన్సిడెన్స్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్. ఓజోన్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ క్యాన్సర్ వస్తుంది. ఓకేనా. ఏ రివర్ విత్ అన్ ఇన్ఫ్లో ఆఫ్ డొమెస్టిక్ సీవేజ్ రిచ్ ఇన్ ఆర్గానిక్ వేస్ట్ మెటీరియల్ కాజెస్ డెత్ ఆఫ్ ఫిషెస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. ఓకేనా. అంటే వాటర్లోకి ఎక్కువ ఆర్గానిక్ డొమెస్టిక్ సీవేజ్ వేయడం వల్ల కూడా ఫిషెస్ అనేవి చనిపోతాయి డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. ఓకేనా. Joint forest management concept was introduced in India during 1980. Give the full form of COP in ecology. ఓకేనా. కాప్ అంటే అందరికి తెలిసిందే, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. Paris held a COP summit. Which COP summit was this? COP21 అండి. COP21 ఎక్కడ జరిగిందండి? ప్యారిస్లో జరిగింది. Increase in concentration of the toxicant at successive trophic level is known as biomagnification. ఇందాకే చూసాము. The UN Conference of Parties on Climate Change in the year 2012 was held at Doha. ఓకేనా. Eutrophication of water bodies leading to killing of fishes is mainly due to non-availability of oxygen. The UN Conference of Parties on UN Climate Change in the year 2011 was held in South Africa. ఈ కాప్ మీటింగ్స్ కూడా మనం గుర్తు పెట్టుకోవాలండి, ఏ ఇయర్లో ఎక్కడ జరిగింది అని చెప్పేసి. రీసెంట్ మీటింగ్స్ అయితే కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలి. హై వాల్యూస్ ఆఫ్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇండికేటెడ్ దట్ వాటర్ ఈజ్ హైలీ పొల్యూటెడ్. అంటే ఎక్కువ BOD ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాటర్ అనేది, దాన్ని ఏం ఇండికేట్ చేస్తుంది అంటే వాటర్ అనేది హైలీగా పొల్యూట్ అయిందని మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. రాకెల్ కార్సన్స్ ఫేమస్ బుక్ సైలెంట్ స్ప్రింగ్ ఈజ్ రిలేటెడ్ టు పెస్టిసైడ్ పొల్యూషన్. గుర్తుపెట్టుకోవాలండి ఈ బుక్ నేమ్. రాకెల్ కార్సన్స్ బుక్ నేమ్ సైలెంట్ స్ప్రింగ్. Nowadays, use of DDT as insecticide is banned because of it has long residual effect. ఈ DDT అనేది బ్యాన్ చేశారండి. ఎందుకంటే ఇది అట్లనే ఎక్కువ ఎన్విరాన్మెంట్లో అట్లనే అక్యుములేట్ అయిపోతుంది, డిగ్రేడబుల్ కాదు కాబట్టి లాంగ్ లైఫ్ ఉంటుంది దీనికి. అందుకే దీన్ని అనేది బ్యాన్ చేయడం జరిగినది. రిలేషన్షిప్ బిట్వీన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అండ్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఈజ్ దట్ దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకేనా. అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్కి BODకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్ ఉంటుంది. ఓకేనా. అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎక్కువ ఉంటే BOD తక్కువ ఉంటుంది, BOD ఎక్కువ ఉంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. ఓకేనా. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఇయర్ 1972. Which of the following would most likely help to slow down the greenhouse effect? Redesigning landfill dumps to allow methane to be collected. ల్యాండ్ఫిల్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మున్సిపాలిటీ వేస్ట్ కానీ ఇవన్నీ డంప్ యార్డ్లో వేసేటప్పుడు ఏం చేస్తారంటే కింద అవన్నీ ల్యాండ్ఫిల్స్ అని చెప్పేసి గుంతల్లో వేసి అక్కడ దాన్ని కవర్ చేస్తారనమాట. ఒక లేయర్ బై లేయర్స్గా చేస్తారు. దీన్నే ల్యాండ్ఫిల్స్ అంటారు అనమాట. ఈ ల్యాండ్ఫిల్స్ వల్ల ఏమవుతుందంటే ఆ మీథేన్ అనేది ఎక్కువ స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకేనా. కలెక్ట్ చేయొచ్చు ఒక చోట. ది పొల్యూటింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ సీవేజ్ ఈజ్ యూజువల్లీ క్యారెక్టరైజ్డ్ బై BOD. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ వల్ల మనము ఎంత ఇంటెన్సిటీలో పొల్యూషన్ జరిగింది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. హూ ప్రూవ్డ్ దట్ బ్లాంక్స్ ఆఫ్ పాలీబ్లెండ్ అంటే ప్లాస్టిక్ వేస్ట్, ఫైన్ పౌడర్ రీసైకిల్డ్ ప్లాస్టిక్ వేస్ట్ పాలీబ్లెండ్ అంటే బ్యూటమైన్ వెన్ యూజ్డ్ టు లే రోడ్స్ అంటే రోడ్స్ వేసేటప్పుడు ఎన్హాన్స్డ్ ద బ్యూటమైన్స్ వాటర్ రిపెల్లెంట్ ప్రాపర్టీస్ అండ్ హెల్ప్ టు ఇంక్రీజ్ రోడ్ లైఫ్ అనేది ఈ సెంటెన్స్ ఎవరు చెప్పినారు అంటే అహ్మద్ ఖాన్ అంటే ఈయన ప్రూవ్ చేశాడు అనమాట. ఓకేనా. ద సెకండ్ కమిట్మెంట్ పీరియడ్ ఆఫ్ క్యోటో ప్రోటోకాల్ వాజ్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్
2008 to 2012. ఓకేనా. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంప్యూరిటీస్ మేక్ డొమెస్టిక్ సీవేజ్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ యూజ్? 0.1%. The process of nutrient enrichment of water under subsequent loss of species diversity is referred to as eutrophication. వల్ల చాలా స్పీసీస్ అనేవి లాస్ అయిపోతున్నాయండి, గుర్తుపెట్టుకోవాలి. The prime contaminants in lakes eutrophied by sewage agriculture wastes are nitrates and phosphates. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. If there was no carbon dioxide in the earth atmosphere, the temperature of the earth surface would be less than the present level. అంతే కదండి. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది మన అట్మాస్ఫియర్లో లేకపోతే ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది చాలా తక్కువ పడిపోతుంది. ఇప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎందుకు వస్తుందండి అంటే ఇంక్రీజ్ ఆఫ్ CO2 ఇన్ ది అట్మాస్ఫియర్. ఓకేనా. స్క్రబ్బర్ ఇన్ ది ఎగ్జాస్ట్ ఆఫ్ ఏ కెమికల్ ఇండస్ట్రియల్ ప్లాంట్ రిమూవ్స్ గ్యాసెస్ లైక్ sulfur dioxide. The zone of atmosphere in which ozone layer is present. అంటే ఓజోన్ వచ్చేసి ఏ లేయర్ లో ఉంటుందంటే స్ట్రాటోస్ఫియర్ అండి. A location with luxuriant growth of lichens on the trees indicates that location is not polluted. ఈ లైకెన్స్ అంటే ఏంటంటే ఆల్గే ఫంగై కలిసి బతుకుతాయి, కలిసి జీవిస్తాయి అన్నమాట. సింబాట్రిక్ రిలేషన్షిప్ ఉంటుంది. ఈ లైకెన్స్ ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ పొల్యూషన్ ఫ్రీ అనమాట. దీన్ని ఎన్విరాన్మెంటల్ ఇండికేటర్స్ అని కూడా అంటారు. ఓకేనా. అంటే అక్కడ లైకెన్స్ పెరుగుతున్నాయంటే అక్కడ నేచర్ అనేది పొల్యూట్ కాలేదని మనకు అర్థం. ఓకేనా. వామ్ ఓషియన్ సర్జ్ ఆర్ పెరు కరెంట్ దట్ రికర్స్ ఆఫ్టర్ 5 to 8 years in ఈస్ట్ పసిఫిక్ అలాంగ్ సౌత్ అమెరికా. దీన్ని ఏమంటారంటే తెలిసింది ఎల్నినో ఎఫెక్ట్. ఓకేనా. ఏ సిటిజన్ గ్రూప్ కాల్డ్ ఫ్రెండ్స్ ఆఫ్ ది ఆర్కాటా మార్ష్ బేసికల్లీ బిలాంగ్స్ టు USA. క్యోటో ప్రోటోకాల్ వాజ్ ఎండోర్స్డ్ అట్ COP3 అండి. ద ఎకోసిస్టమ్ విత్ మ్యాక్సిమం ప్రొడక్షన్ ఈస్టర్న్ ఎకోసిస్టమ్ అండి. ఈస్టర్న్ ఎకోసిస్టమ్ అంటే ఏంటంటే రివరు అలాగే మనకి ఓషన్ రెండు మెర్జ్ అయ్యే చోట దీన్ని ఈస్టర్న్ ఎకోసిస్టమ్ అంటారు అనమాట. అక్కడ అనేది ఎకోసిస్టమ్ బాగా రిచ్గా ఉంటుంది. ఓకేనా. CFC రెస్పాన్సిబుల్ ఫర్ ఓజోన్ డిప్లేషన్. అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ వచ్చేసి ఎందుకంటే ఓజోన్ డిప్లేషన్ కావడం రీజన్ అనమాట. ది బయోజియోకెమికల్ సైకిల్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఎన్హాన్స్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కార్బన్ సైకిల్. ఓకేనా. స్పీసీస్ ఆఫ్ సైకస్ ఈజ్ ఎండమిక్ టు శేషాచలం హిల్స్. అంటే మన తిరుపతి అండి. మన తిరుపతి ఎండమిక్ అంటే ఏంటంటే ఓన్లీ అక్కడొక్కటే పెరుగుతాయి, ఇంక వేరే చోట్ల ఎక్కడ పెరగవు. ఓన్లీ ఒక పర్టికులర్ రీజన్లో ఒక్కటే పెరిగేదాన్ని ఎండమిక్ అంటారు అనమాట. ఓకేనా. ఈ సైకస్ బెడ్డోమి అనే ప్లాంట్ వచ్చేసి మన తిరుపతిలోని శేషాచలం హిల్స్లో ఒక్కటే పెరుగుతుందండి, ఇంకా వేరే చోట ఎక్కడ పెరగదు. ఈ సైకస్ బెడ్డోమి అనేది ఒక జిమ్నోస్పర్మ్ అండి, జిమ్నోస్పర్మ్ ప్లాంట్. ప్లాంట్ కమ్యూనిటీస్ రిప్రజెంటెడ్ బై ట్రాపికల్ సవన్నా. అంటే ట్రాపికల్ సవన్నాలో ఏ ప్లాంట్స్ పెరుగుతాయి? పానికమ్, ఆండ్రోపోగాన్, అకేషియా. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ June 5th ఎవ్రీ ఇయర్. ఇన్ ఇండియా ట్రాపికల్ వెట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్ ఆర్ restricted mainly to మలబార్ కోస్ట్ అండ్ అస్సాం. ఓకేనా. మలబార్ కోస్ట్ అండ్ అస్సాం. Minamata disease was caused by the intake of food containing methyl mercury. Plants living on acidic soils are known as oxalophytes. Nitrogen fixing actinomycetes is in non-leguminous plants is Frankia species అండి. ఓకేనా. The component of plant cell is affected by sulfur dioxide air pollution. సెల్ మెంబ్రెయిన్ సిస్టమ్ అనేది సల్ఫర్ డైఆక్సైడ్ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అవుతుందండి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇన్ సైలెంట్ వ్యాలీ ఫారెస్ట్స్ ఆర్ ఆఫ్ టైప్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. అంటే సైలెంట్ వ్యాలీలో ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటుందంటే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. సైలెంట్ వ్యాలీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యాచురల్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కేరళ. ఓకేనా. సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉంటుందని అంటే కేరళ.
Convention on biological diversity was discussed at Earth Summit 1992. The Earth Summit was held at Rio de Janeiro. Reed swamp stage is seen in hydroxyre. Reed swamp stage is seen in hydroxyre. Interaction favorable to both the partners but obligatory is called commensalism. The enzyme used as sensitive indicator of phytotoxic pollutant peroxidase. Okay na? Scattered pockets of forests in a plateau are called as shola. Peroxyacetyl nitrate is a byproduct of automobile exhaust. The life forms with perinating birds during adverse season located 25 centimeters from soil surface are called chemophytes. Okay na? Plants living on saline soils are known as halophytes. Plants that thrive in shifting sands, primarily in deserts, are known as samophytes. అంటే deserts లో పెరిగే ప్లాంట్స్ అన్నమాట. ఓకేనా, అక్కడ కూడా బతుకుతాయి ఈ ప్లాంట్స్. ది ఎర్త్ సమ్మిట్ 1992 was held in Brazil. ఓకేనా. The instrument that measures wind velocity, anemometer. Which convention deals with wetlands of international importance? రామ్సర్ కన్వెన్షన్ అండి, తెలిసింది అందరికీ. An organism that survives on dead organic matter is called saprophyte. అంటే ఇప్పుడు డెడ్ ఆర్గానిక్ అంటే ఏదైనా చనిపోతుందండి, చనిపోయినాక దాని మీద ఏదైతే బతుకుతుంది, ఏదో మామూలు దాని మీద ఫంగై ఎంత బూజు అంతా ఫామ్ అవుతుంది కదండి, దాని మీద అంటే డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ తిని బతుకుతాయి ఇవన్నీ. ఓకేనా, దానిలో ఏమంటామంటే సాప్రోఫైట్స్ అంటాం అనమాట. లేక్స్ which are highly productive and rich in plants are called eutrophic. ఓకేనా. SECs refers to the successful establishment of plantlets. అంటే సక్సెస్ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్లాంట్లెట్స్ ని ఏమంటామంటే SECs. ఓకేనా. Hydrocarbons frequently combine with NO2 and produce secondary pollutants. Organisms in a food web responsible for recycling the nutrients of dead plants and animals are called decomposers. The upper layer of lake is called epilimnion. Plants which grow well under low light intensities are known as sciophytes. The study of individual species in relation to its environment is called Biotechnology. అంటే ఒక సింగిల్ స్పీసీస్ని అలాగే దాని యొక్క ఎన్విరాన్మెంట్ ఏ విధంగా రిలేషన్ ఉంటుంది అదన్నీ చదివితే ఏమవుతుంది అంటే దాన్ని ఏమంటారు అంటే Biotechnology అంటారు అనమాట. ఓకేనా. ది స్టడీ ఆఫ్ ఎకలాజికల్ ఇంటర్ రిలేషన్షిప్స్ అమాంగ్ కమ్యూనిటీస్ ఈజ్ నోన్ యాజ్ సింకాలజీ. అంటే ఇక్కడ ఇండివిజువల్ స్పీసీస్ అయితే Biotechnology, ఇక్కడ అమాంగ్ కమ్యూనిటీస్ అంటే అమాంగ్ కమ్యూనిటీస్ ఎకలాజికల్ ఇంటర్ రిలేషన్షిప్స్ అమాంగ్ కమ్యూనిటీస్ అనమాట. ఓకేనా. కమ్యూనిటీస్ అయితే సింకాలజీ. సింకాలజీ ఇది స్టడీ ఆఫ్ కమ్యూనిటీ ఆఫ్ వేరియస్ స్పీసీస్ అండ్ జెనరా. ఓకేనా, ఇక్కడ మనం చూసాం ఇందాక. ఇన్ ఎన్ ఎకోసిస్టమ్ సెవరల్ ఫుడ్ చైన్స్ లింక్డ్ టు ఫార్మ్ ఎన్ ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫుడ్ వెబ్. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఈజ్ ఇన్వర్టెడ్ ఇన్ పాండ్ ఎకోసిస్టమ్. పాండ్ ఎకోసిస్టమ్లోనే పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఎలాగ ఉంటుందంటే ఇన్వర్టెడ్ ఉంటుందండి. ఓకేనా. ది ప్రాసెస్ బై విచ్ ఏ బాడీ ఆఫ్ వాటర్ బికమ్స్ ఎన్రిచ్డ్ ఇన్ డిజాల్వ్డ్ న్యూట్రియంట్స్ that stimulate the growth of aquatic plant life, usually resulting in the depletion of dissolved oxygen, is known as eutrophication. The pollutant cadmium in human causes renal damage. Okay na. The largest national park in the world is Northeast Greenland National Park. Who coined the term ecosystem? A.G. Tansley. In the energy flow of ecosystem, herbivores belong to secondary trophic level. అంటే సెకండ్ హెర్బివోర్స్ ఇక్కడ ఫస్ట్ ఏముంటారు అంటే ప్రొడ్యూసర్స్ ఉంటారు.
తర్వాత ఏముంటారు, హెర్బివోర్స్ ఉంటారు. ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో ప్రొడ్యూసర్స్ ఉంటారు, సెకండ్ ట్రాఫిక్ లెవెల్లో హెర్బివోర్స్ ఉంటారు. టాప్ టాప్ కానీ థర్డ్ ట్రాఫిక్ లెవెల్ ఎవరు ఉంటారంటే కార్నివర్స్ ఉంటారండి. కార్నివర్స్, ఓకేనా. ఈ ప్రొడ్యూసర్స్, హెర్బివర్స్, కార్నివర్స్, ఓకేనా. ప్రొడ్యూసర్స్ అంటే ఏం లేదండి, గ్రీన్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ, ఓకేనా. వరల్డ్ ఫారెస్ట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 21st March. The main culprit of greenhouse effect is CO2. IUCN published list of threatened species. IUCN అనేది బుక్ పబ్లిష్ చేస్తుందండి. ఆ బుక్ ఏంటంటే, ఆ బుక్ నేమ్ ఏంటంటే రెడ్ డేటా బుక్. ఈ బుక్లో ఏముంటుందంటే ఏ స్పీసీస్ థ్రెటెండ్ ఉంటాయి, కేటగిరీస్ ఉంటాయి అన్నమాట ఇందులోన, ఓకేనా. ఎండేంజర్డ్, ఎక్స్టింక్ట్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్ అని చెప్పేసి ఆ కేటగిరీస్ ఉంటాయి. IUCN అనేది బుక్ని పబ్లిష్ చేస్తుంది, రెడ్ డేటా బుక్ని. ఎనర్జీ ఫ్లో ఇన్ అన్ ఎకోసిస్టమ్ ఈజ్ యూనిడైరెక్షనల్. గుర్తుపెట్టుకోవాలండి, ఎనర్జీ ఫ్లో ఇన్ అన్ ఎకోసిస్టమ్ ఈజ్ యూనిడైరెక్షనల్. IUCN Red List system was initiated in the year 1963. UNEP stands for United Nations Environment Program, ఓకేనా. The presence of Salmonella bacteria in tap water is indicative of contamination with human excreta, ఓకేనా. Ecology deals with the study of reciprocal relationship between living and non-living or components, ఓకేనా. ఎకాలజీ అంటే ఏంటంటే లివింగ్ అండ్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్ యొక్క రెసిప్రోకల్ రిలేషన్షిప్, దాన్నే మనం ఎకాలజీ అంటాం అనమాట, ఓకేనా. దాని గురించి చదివేదాన్ని ఎకాలజీ అంటాం అనమాట. ది వెక్టర్ యూజ్డ్ ఫర్ జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ కాస్మిడ్, ఓకేనా. కాస్మిడ్. బీటీ కాటన్, మీ బీటీ కాటన్ అందరూ తెలుసు కదండి, బ్యాసిల్లస్ తురింజెనిసిస్ కాటన్ కంటైన్స్. బీటీ కాటన్లో ఏముంటుందంటే క్రైజీన్ అనేది ఉంటుందండి, క్రైజీన్. Golden rice is developed by the presence of beta carotene. The technique used to amplify specific DNA sequence is called PCR, polymerase chain reaction, ఓకేనా. MAB stands for Man and Biosphere. Who is recently appointed as chairman of National Green Tribunal? క్వశ్చన్ మార్క్ అండి. ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పెట్టండి, ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. తెలుగులో ఉందని చెప్పేసి మీరేమో ఇంగ్లీష్లో ఉందని చెప్పేసి మీరేమనుకో, తెలుగు మీడియం వాళ్ళకి ఏం ఇబ్బంది కాదు. టర్మినాలజీ ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి టర్మినాలజీ కొంచెం డిఫరెన్స్ ఉంటుందంటే అందరికీ అర్థమవుతుంది. కాబట్టి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ కూడా ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయి. మనం ఏదైతే 5000 బిట్స్ అన్నామో ఖచ్చితంగా ప్రతి ఒక్క సెక్షన్ నుంచి టాప్ 1000 బిట్స్ అయితే ఖచ్చితంగా కవర్ చేస్తాము. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.